గతంతో పోలిస్తే ఎక్కువ సంపాదిస్తున్నాం. అవును. ఏది మన పాత ఫ్యామిలీస్‌తో చూస్తే అవును. అక్కడ ఎవరో ఒకళ్ళిద్దరు జాబ్ చేసేవాళ్ళు. అవును. అవును. 10 ఇప్పుడు మంది ఇంటికి ఇద్దరు. 10 మంది కలిసి ఉండేవాళ్ళు. అవును. ఆళ్ళందరిది గూడా జరిగిపోయేది. అవును. అవును. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఆల్‌మోస్ట్ అందరూ పిల్లలు తప్ప పెద్దవాళ్ళందరూ అందరూ చేస్తున్నారు. లేదా చేస్తున్నారు. ఒకళ్ళిద్దరు ఉంటున్నారు. 5, 6 బయటికెళ్ళిపోయి జాబ్ అవును. చేసేవాళ్ళు. అవును. స్టిల్ కూడా సాలరీ లక్షల్లో ఉన్నా మరి ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఈఎంఐలు కట్టుకుంటూనే గడిపేస్తున్నారు? ఎందుకంటారు రీజన్ ఏంటి? సో, ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, అప్పటికి, ఇప్పటికి మనము డిఫరెన్స్ మీరు చెప్పినట్టుగా అప్పట్లో ఒక్కరు సంపాదించినా హ్మ్. అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళ నీడ్స్ ఏవైతే చదువులు యాహ్! గాని, వాళ్ళ మ్యారేజెస్ గాని, వాళ్ళకొక ఇల్లు కావాలి. సో, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ ఫైనాన్సెస్ అన్నీ బాగా మేనేజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు అంటే ఇప్పుడేంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. యాహ్! అప్పట్లో 10 మంది ఉండేవాళ్ళేమో ఇప్పుడు నలుగురు ఉంటున్నారు. లేదా ముగ్గురే ఉంటున్నారు ఒక ఇంట్లో. మనం చూసుకుంటే ఆ ముగ్గురు గూడా అందులో ఇద్దరు సంపాదిస్తున్నారు. హ్మ్. 2 డ్యూయల్ ఇన్‌కమ్ అనండి. ఇప్పుడు డ్యూయల్ ఇన్‌కమ్ అనేది ఆ ప్రతి ఇంట్లోని ఉంటుంది. బట్ ఈ ఇద్దరు సంపాదించుకుంటున్న ఎండ్ ఆఫ్ ది 10 ఇయర్స్ వాళ్ళు హ్మ్. చూసుకున్నట్లయితే వాళ్ళకొక రకమైన ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్, హ్మ్. లేకపోతే ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్. ఏంటి మనం ఇంత కష్టపడుతున్నాం రోజు మార్నింగ్ 9:00 వెళ్తే మళ్ళీ ఇంటికి అన్నీ చేసుకొని వచ్చేటప్పటికి 8 అవుతోంది. ఒక 10 ఇయర్స్ వరకు మనం ఇలా కష్టపడ్డాము. వెనక తిరిగి చూసుకుంటే మన అకౌంట్‌లో ఏమీ లేదు. హ్మ్. మన రైట్. సేవింగ్స్ అకౌంట్‌లో ఏమీ లేదు. సో, ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తున్నారు? అప్పు తీసుకున్నాం. రైట్. సో, ఎందుకిలా జరుగుతుంది? ఇది అసలు కరెక్టేనా? సో, హ్మ్. అనేది మనము ఆలోచించుకోవాలండి. చాలా సీరియస్‌గా ఆలోచించాలి. ఎందుకు అంటే, హ్మ్. అప్పట్లో లైఫ్ అంత అన్‌సర్టెన్ లేదు. హ్మ్. రైట్. అంత జాబ్స్ అంత అన్‌సర్టెనిటీ ఏమి ఉండేవి కాదు. లైఫ్ హ్మ్. అంతా స్మూత్‌గా ఒకే కంపెనీలో చేసేవాళ్ళు. అక్కడే వాళ్ళకి రెగ్యులర్‌గా జాబ్స్ వచ్చేవి. వాళ్ళు రెగ్యులర్‌గా ఒకటే జాబ్‌లో అక్కడే రిటైర్ అయిపోయేవాళ్ళు. మిగతా ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఫ్యామిలీ అంతా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఒక సెక్యూర్డ్ లైఫ్ హ్మ్. అనేది ఒక జనరేషన్, ఒక 2 జనరేషన్స్ బ్యాక్ వెళ్తే హ్మ్. సెక్యూర్డ్ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ లీడ్ చేశారు. చేశారు. రైట్. ఇప్పుడు సిట్యుయేషన్ ఎట్లా అయిపోయిందంటే, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండట్లేదు. హ్మ్. ఇట్ ఆబ్వియస్‌లీ. బికమ్ వెరీ వెరీ ఇన్‌సెక్యూర్. హ్మ్. ఆ! అంటే సో ఎందుకలా? అంటే బికాస్ ఆఫ్ జాబ్స్ అనేవి చాలా ఇన్‌సెక్యూర్ సో కదండీ. ఈరోజు యాహ్! గ్యారంటీ లేదు. మీకున్నట్టుగా ఈరోజు మనకి ఈరోజు జాబ్ ఉంది మీకు 2 మంత్స్. తర్వాత సడెన్‌గా ఒక రోజొచ్చారు. వచ్చిన తర్వాత లేదండి వి ఆర్ ఫైర్డ్ యూ. హ్మ్. మిమ్మల్ని తీసేస్తూ ఉన్నాము. మీరు ఇంకా ఏదైనా జాబ్ చూసుకోండి అని హ్మ్. చెప్పేసి అంటే అప్పట్లో టైమ్ ఇచ్చేవాళ్ళేమో ఇప్పుడు ఒక 1 ఇప్పుడు అది మంత్ కూడా కూడా టైమ్ రైట్. ఇవ్వట్లేదండి. హ్మ్. సో సడెన్‌గా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ సాలరీ ఒక 2 మంత్స్ ఒక 1 మంత్ ఆగినా లీడ్ చేయలేని లైఫ్ అండి. హ్మ్. అంత వండరబుల్‌గా బ్రతకడం అవసరమా? సో, రైట్. ఈ సిట్యుయేషన్ అనేది ఎవరికైనా రావచ్చు కదా! ఈస్ ఇట్ నాట్ కామన్? రైట్. రైట్. ష్యూర్. హ్మ్. ఎనీవన్ కెన్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ రైట్. రైట్? సో, హ్మ్. ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ అయితే వస్తుందండి. హ్మ్. ఏంటి మీకొక మంత్ సాలరీ ఆగిపోవచ్చు. మీరు హ్మ్. జాబే పోవక్కర్లేదు. మేబీ ఓ సాలరీ వేయలేకపోవచ్చు కదా! హ్మ్. మీకు అకౌంట్‌లో సాలరీ టైంకి రాకపోవచ్చు. లేట్ అవ్వచ్చు. ఒక 2 మంత్స్ రాకపోవచ్చు. లేదు అంటే మీరు బిజినెస్ పీపుల్ అయితే మీకు ఇన్‌కమ్స్ సరిగా అప్ అండ్ డౌన్స్ అవుతూ అప్ అండ్ ఉంటాయి. డౌన్స్ సీజన్స్ బట్టి జరిగిపోవచ్చు. తర్వాత ఏదైనా మీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు కదా! రైట్. ఇట్ ఈస్ వెరీ కామన్ నౌ ఎ డేస్. సో, హ్మ్. మీరు బ్రేక్ తీసుకోవచ్చు కదా! హ్మ్. హ్మ్. సో, రైట్. ఇలాంటి బ్రేక్స్ అనేవి అందరి లైఫ్‌లో జరుగుతూ ఉంటాయండి అన్‌సర్టెనిటీస్. హ్మ్. అప్పటికి, ఇప్పటికి తేడా ఏంటంటే అప్పట్లో ఇలాంటి అన్‌సర్టెనిటీస్ జరిగితే మిగతా ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి హ్మ్. మీకు హెల్ప్ చేసేవాళ్ళు. హ్మ్. మీరు మళ్ళీ నార్మల్‌కొచ్చేంత వరకు మీకు ఫైనాన్షియల్‌గా గానీ, ఇంకెటువైట సపోర్ట్ గానీ అందరూ మీకిచ్చేవాళ్ళు. సో, మీరంతా గెట్ ఆన్ అయిపోయేవాళ్ళు. అందుకనే మీకప్పుడు ఆ ప్రొఫెషనల్స్ ఏమీ అవసరం లేదు. మనీ మేనేజ్‌మెంట్ కోసం ప్రొఫెషనల్స్‌కి వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకి రాలేదు. హ్మ్. ఎందుకంటే అందరూ కూడా యునైటెడ్‌గా ఉండేవాళ్ళు. ఏ ప్రాబ్లమ్ రైట్. వచ్చినా సాల్వ్ ఇప్పుడు అలా ఉందా అండి? హ్మ్. లేదు. ఆబ్వియస్‌లీ లేదు. ఆబ్వియస్‌లీ అంతా న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీ ఫ్యామిలీలో సగం మందికి తెలీదసలు. బట్ ఇక్కడ ఇంకోటి ఆలోచిస్తే ఈ ఈ పర్సన్ ఎవరైతే లోలో ఉన్నారో హ్మ్. అవతలి హెల్ప్ చేయాలంటే అవతలి పర్సన్ కూడా అంత అవును. కేపబిలిటీ ఉండి ఉండాలి. ఉండట్లేదు. ఎవరి ప్రాబ్లమ్స్ ఆళ్ళకే ఉన్నాయి ఆ! కదండీ! ఆబ్వియస్‌లీ. ఇప్పుడు మీరెవరైనా ప్రాబ్లమ్ వచ్చిందని హెల్ప్ చేస్తే వాళ్ళు మీకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. రైట్. సో, ఇంక మీరు అడగాలని కూడా మీరు ఆగిపోతారు. రైట్. అలాంటి సిట్యుయేషన్ అందరికీ కూడా నడుస్తుందండి. సో, హ్మ్. అందరూ అర్థం చేసుకోవాల్సిందేంటంటే లైఫ్ ఈజ్ వెరీ అన్‌సర్టెన్. హ్మ్. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు హెల్త్ పరంగా గానీ, హ్మ్. మీ హ్మ్. పర్సనల్ లైఫ్‌లో గానీ, మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో గానీ, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. బట్ దానికి మనం ప్రిపేర్డ్‌గా ఉన్నామా లేదా? రైట్. సో, ప్రిపేర్డ్‌నెస్ ఉన్నామనుకోండి
వి డోంట్ బ్రోక్. హ్మ్. మనం బ్రేక్ అవ్వలేము, బ్రేక్ Right. అవ్వే ఛాన్స్ రాదు. కానీ ఇక్కడ ఇంకొకటి, మ్మ్. ఆ గతంలో ఎంత ఉండేయండి సాలరీస్ మహా అయితే ఒక అవును, 20,000 చాలా తక్కువ. 25,000 అవును, చాలా దాంతో అవును, ఫ్యామిలీ గడిచిపోయేది, అవును, పిల్లల చదువులు పెళ్లిళ్ళని. అవును, బట్ అవును. ఇప్పుడు లాక్స్ లో తీసుకుంటున్నారు, కపుల్ ఇద్దరు కలిపి కూడా లాక్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. మ్మ్. ఇంకా కొంతమంది సీనియర్స్ కి వాళ్ళ పెన్షన్ మ్మ్. అవ్వచ్చు, వాళ్ళ జాబ్ అవును, రిటైర్, అవును అండి. ఇవన్నీ వస్తున్నా మరి ఎందుకు మీరు అన్నట్లు వాళ్ళు ఆ బయటికి రాలేకపోతున్నారు ఆ జోన్ సో నుంచి? అప్పుడు సేవింగ్స్. ఉన్న స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ వేరండి, ఇప్పుడు ఉన్న స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ వేరు. అప్పుడు మీరు గమనిస్తే పీపుల్ లవ్ టు లివ్ సింపుల్ రైట్ కదా. రైట్ రైట్. సింపుల్ గా ఉండడానికి వాళ్ళకి ఎంత ఉన్నా సరే చాలా సింపుల్ గా కనిపించేవాళ్ళు. ది డోంట్ నీడ్ టు షో ఆఫ్. రైట్. మేము ఇంత రిచ్ అని వాళ్ళు ఏం షో ఆఫ్ చేసుకునే వాళ్ళు ఏమీ కాదు. చాలా సింపుల్ గా ఉండేవాళ్ళు. అసలు ఫస్ట్ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే మనకి ఎంతలో వస్తే అంతలో ఉందాము, మనం వాళ్ళని కంపేర్ చేసుకోవద్దు, వాళ్ళకి ఏదో ఉండొచ్చు, మనకున్నంతలో మనం ఉందాము అనేది ఉండేదండి. ఇప్పుడు అలా ఉందా? పక్కన వాళ్ళకి ఏదుంటే ఏదుంటే అది మనకు కావాలి, వెంటనే అది వచ్చేయాలి. వెంటనే మనకు కావాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్. మీ Oh. సిచ్యువేషన్ ఎంత ఫైనాన్షియల్ గా ఎంత వెనకబడి ఉన్నా, మీ ఇన్కమ్ ఎంత అన్స్టేబుల్ గా ఉన్నా, మీ ఇన్కమ్ ఎంత తక్కువగా ఉన్నా, ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. పెట్టేసి నాకు ఇది కావాలి అంటే ఆస్పిరేషన్స్ ఆర్ వెరీ హై నౌ. ఓ రైట్. అప్పట్లో అంత లావిష్ గా కానీ అంత స్టాండర్డ్స్, మేము అదే అంటాం అనమాట. అంటే స్టాండర్డ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ అనేది మనం జనరల్ గా ఇవి మామూలుగా మన గవర్నమెంట్ చెప్పే ఇన్ఫ్లేషన్ వేరు, ఇది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటాం. రైట్ లైఫ్ స్టైల్. మేడం ఇంకొకటి ఇక్కడ మీరు అనేది పర్సనల్ డిజైర్స్ అయితే యా వీ కెన్ కంట్రోల్ అకార్డింగ్ టు ద అవర్ సిచ్యువేషన్, రైట్. కానీ కొన్ని ఉంటాయి, అంటే కొన్ని ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, సో మనం దాన్ని ఏం తగ్గించలేము. కానీ బట్ లైఫ్ స్టైల్ తగ్గించుకోవచ్చు. రైట్. మీరు స్కూల్ ఫీజులు అవ్వచ్చు, హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఖర్చులు అవ్వచ్చు, లేదా ఏదైనా మాల్ కి వెళ్తే తక్కువ అమౌంట్ కొనగలుగుతాం, కానీ మనం అనుకున్నంత బడ్జెట్ లో అవి వచ్చేయాలి. అదే ఫస్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద మీన్స్. మనకున్న దాంట్లో మనం ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. సో దెర్ ఈస్ నో లిమిట్ కదండి, కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి అసలు లిమిట్ కూడా లేదు. సో మన సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం వెళ్తూ ఉంటే దెన్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ప్రిపేర్డ్నెస్ అంటాం. ప్రిపేర్డ్నెస్ అంటే ఫైనాన్షియల్ గా మనకి ఏదైనా కంటింజెన్సీస్ వస్తే మనం ఎలా ప్రిపేర్డ్ గా ఉండాలంటే మేము కొన్ని రూల్స్ చెప్తూ ఉంటాం. ఏమని చెప్తూ ఉంటాము, కంటింజెన్సీ అనేది ఎప్పుడు మెయింటైన్ చేయాలి. కంటింజెన్సీ ఫండ్ అంటాం. అంటే ఏంటంటే మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, జాబ్ పోవచ్చు, జాబ్ లో శాలరీ రాకపోవచ్చు, బట్ మీ దగ్గర ఒక 2 lakhs బ్యాకప్ ఉందనుకోండి, మీరు కంగారు పడతారా? రైట్. ఒక హోప్ ఉంటుంది. ఓకే, మన దగ్గర ఒక సేవింగ్స్ ఉన్నాయి, మనకి ఎలాంటి కష్టం వచ్చినా సరే అది మనము వాడుకోవచ్చు. దానివల్ల ఏంటంటే యూ డోంట్ మేక్ మెనీ మిస్టేక్స్. ఇప్పుడు ఈ కంటింజెన్సీ ప్లాన్ అనేది మీకు 2 లక్షలు మీ సేవింగ్స్ అకౌంట్ లో లేకపోతే మీరు చేసే మిస్టేక్స్ ఒకసారి చెప్పనా? ఏం మిస్టేక్స్ చేస్తారో? ఫస్ట్ ఆఫ్ ఆల్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ డబ్బులు తెచ్చుకుంటారు. రైట్. ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటి, క్రెడిట్ కార్డులు వాడతారు. దాని మీద ఇంట్రెస్ట్ ఎంత, 36%. లేదంటే బయట ఎవరి దగ్గర నుంచో డబ్బులు తెచ్చేసుకుంటారు, అది 3% కడతారు, వడ్డీల మీద వడ్డీలు ఇలా పెరుగుతూ ఉంటాయి. సో దీని వల్ల ఏమవుతుంది అంటే మీరు ఒక 5 years వెనక్కి వెళ్ళిపోతారు. రైట్. ఇంకా జీవితాన్ని తాకట్టు పెట్టినట్టు యాక్చువల్గా. దాన్ని మీరు రికవర్ చేసుకోవడానికి ఇంకెన్ని ఇయర్స్ పడుతుందో కూడా చెప్పలేం. అంటే ఒక్క ఈవెంట్ మీ లైఫ్ లో మొత్తం మీ లైఫ్ ని వెనక్కి తీసుకెళ్లిపోతుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి మీ 10 years పడుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.